నువ్వు హీరో సార్ అవ్వగలను సార్ అని నమ్మకం ఎప్పుడు వచ్చింది అసలు నీకు మొట్టమొదటి? అది ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా. ఫస్ట్ మా అమ్మాయి ఇచ్చింది సార్. అవునా? ఫ్యాక్ట్లీ స్పీకింగ్ నేను అంటే చాలా సన్నగా ఉండేవాడిని సార్ కొన్ని ఇయర్స్. ఇప్పుడు కూడా అంతే ఉన్నావు కదా. ఇంకా సన్నగా స్కిన్నీ ఉండేవాడిని సార్. ఓకే. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరు నేను హీరో అవుతా అంటే కోరా అని అనేటోళ్ళు సార్. అప్పుడు మా అమ్మ అన్నది సార్, నన్ను పట్టుకొని అన్నది, నువ్వు హీరో అవుతావా లేదా అనేది పక్కన పెడితే నువ్వు నాకు ఎప్పుడైనా హీరోవేరా, నువ్వు డెఫినెట్లీ హీరో అవుతావు, బ్రషప్ చేసుకో, స్కిల్స్ పెంచుకో, మంచి జిమ్కి వెళ్ళు, బాగా తిను, పడుకో, నీ మీద నిన్ను నువ్వు నమ్ముకో, మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏంటి అనేది ఇవన్నీ గుర్తుపెట్టుకో, అలాగే వర్క్ చేయి. అండ్ షీ మోటివేటెడ్ మీ దట్ చూడు రవితేజ సార్ ఉన్నారు, చిరంజీవి సార్ ఉన్నారు, సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, లాట్ ఆఫ్ పీపుల్ హూ కమ్ అప్ ఫ్రమ్ నథింగ్. సో నువ్వు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, వాళ్ళ అడుగు జాడల్లో యూ హ్యావ్ టు వాక్ అని చెప్పింది. సో అలాగే ఆ రోజు మా మమ్మీ చెప్పింది నాకు ఎందుకో ఆ రోజు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. నేను లో ఏ టైంలో ఇది? సార్ ఇది ఆల్మోస్ట్ 2015-14 ఆ టైంలో సార్, నా ఇంటర్మీడియట్ టైంలో సార్. అసలు ఆ టైంలో ఈ డిస్కషన్ రావడమే అదే నేను అంటుంది, అదే ఆలోచన.